పళనిలో దర్శనం కంప్లీట్ అయింది. పళని కంప్లీట్ ట్రిప్ చూడాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చెక్ చేయండి. కానీ స్టోరీ ఇక్కడే అయిపోదు. మీకు తెలుసా? పళని నుండి జస్ట్ 65 కిలోమీటర్స్ దూరంలో తమిళనాడులో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ ఉంది. అవును, అదే కొడైకెనాల్. టెంపుల్ వైబ్స్ నుండి డైరెక్ట్ మిస్టీ మౌంటైన్స్కి ట్రావెల్ చేస్తున్నాం. ఘాట్ రోడ్స్, కూల్ బ్రీజ్, క్లౌడ్స్ మన దగ్గరకు వస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. ఈ వీడియోలో పళని నుండి కొడైకెనాల్ జర్నీ ఎలా చేయాలి, ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎండ్లో కంప్లీట్ కాస్ట్ బ్రేకప్ కూడా షేర్ చేస్తాను. పళని నుండి కొడైకెనాల్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ బస్సులో కూడా వెళ్ళొచ్చు. బస్ టైమింగ్స్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, సో ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఒక స్మాల్ టిప్ ఇస్తాను. పళని బస్ స్టాండ్లో కొడైకెనాల్ బస్కి ఒక స్పెషల్ సిస్టమ్ ఉంది. బస్ రావడానికి ముందు కౌంటర్ దగ్గర 10 రూపాయల టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ వల్ల బస్ వచ్చాక టోకెన్ ప్రకారం సీట్ అలాట్ చేస్తారు. అందుకే రష్ ఉన్నా కూడా కంఫర్టబుల్గా సీట్ దొరుకుతుంది. బస్ జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హెయిర్ పిన్ బెండ్స్, వ్యాలీ వ్యూస్, కూల్ బ్రీజ్, ఫుల్ సీనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫైనల్లీ కొడైకెనాల్ బస్ స్టాండ్ రీచ్ అవుతాం. హోటల్ బుకింగ్ కోసం నేను గోఐబిబో యూజ్ చేశాను. బుకింగ్ చేస్తున్నప్పుడు బస్ స్టాండ్కి నియర్ బైలో ఉన్న హోటల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కొడైకెనాల్ లేక్, కూకర్స్ వాక్, బ్రైన్ పార్క్ లాంటి కొన్ని ప్లేసెస్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి. రెస్టారెంట్స్ ప్లెంటీగా ఉంటాయి, సో ఫుడ్ ప్రాబ్లం ఉండదు. ట్యాక్సీ బుకింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు లోకల్ సైట్ సీయింగ్ కవర్ చేసుకోవడానికి. కొడైకెనాల్ రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. బస్ స్టాండ్కి దగ్గరలో మనం హోటల్ బుక్ చేసుకోవాలనుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాక మంచిగా లంచ్ ఫినిష్ చేయండి. కొడైకెనాల్ బస్ స్టాండ్ పక్కనే టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ చాలా ఉంటాయి. అక్కడ రేట్స్ కంపేర్ చేసి బెస్ట్ ప్రైస్ నెగోషియేట్ చేసి ప్యాకేజ్ కన్ఫర్మ్ చేసుకోండి. ప్లానింగ్ క్లియర్ అయ్యాక దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో కూకర్స్ వాక్ ఉంటుంది. అక్కడ కూల్ క్లైమేట్, మిస్టీ వ్యూస్, వ్యాలీ సీన్స్, ఫ్యామిలీతో స్లోగా వాక్ చేస్తూ చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ ఫస్ట్ డేని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు. డే 1లో ట్యాక్సీ బుక్ చేసుకున్నాం కదా, సో డే 2లో మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. సో ట్యాక్సీ రెడీగా ఉంది, అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. లేక్, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అన్నీ చూద్దాం. కానీ ఈ వీడియో ఎండింగ్లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. కొడైకెనాల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ ఉంది. చాలా మందికి తెలియని, కానీ మిస్ అయితే రిగ్రెట్ అవుతారు. ఆ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సర్ప్రైజ్ మిస్ అవ్వకండి. మేము కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ వీడియో రూపంలో వస్తాయి. వీడియో పైన ప్లేస్ పేరేంటి, ఎంట్రీ టికెట్స్ కాస్ట్ ఎంత అనేది డిస్ప్లే వస్తుంది, చెక్ చేయండి.
మధ్యలో చెప్పాను గదా! సర్ప్రైజ్ ప్లేస్ ఉందని. అది ఇప్పుడు రివీల్ చేస్తున్నా. ఈ ప్లేస్ పేరొచ్చేసి మన్నవన్నూర్ విలేజ్. సిటీ నాయిస్ లేదు, కమర్షియల్ క్రౌడ్ లేదు. జస్ట్ గ్రీన్ గ్రాస్ ఫీల్డ్స్, షీప్ ఫార్మ్స్, లేక్స్, మౌంటైన్స్. ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. కొడైకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ కంపల్సరీగా లిస్ట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అవుతుంది? ఫస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాము. పళని నుంచి కొడైకెనాల్‌కి బస్సు, సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్. తర్వాత మేము యాక్చువల్‌గా కొడైకెనాల్ నుంచి మదురైకి ఎళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అమ్మవారి దర్శనం కోసము. సో, ఇవన్నీ కలిపేసి రూ. 4,300 వరకు అయింది. తర్వాత అకామిడేషన్ వచ్చేసి బస్ స్టాండ్‌కి దగ్గరలో ఒక హోటల్ తీసుకున్నాము. అది పర్ నైట్ రూ. 1,800 అయింది. ఇంకా ఫుడ్ విషయానికొస్తే కొడైకెనాల్‌కి రీచ్ అయిన రోజు లంచ్, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే టిఫిన్ అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇవన్నీ కలిపేసి రూ. 1,800 అయింది. సో, టోటల్‌గా ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్ అంతా కలిపి రూ. 8,000 అయింది. రియల్ ట్రావెల్ కంటెంట్ కోసం లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.